భారతీయ జనతా పార్టీ, మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని ఉద్దేశంతో కుట్ర పన్ని చివరకు మహాత్మా గాంధీ గారి పేరును కూడా తొలగించాలని చూడటం చాలా దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా యావత్ భారత ప్రజానీకానికి యువజన కాంగ్రెస్ తరపున తెలియజేస్తా ఉన్నాం. గతంలో యూపీ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వెనుకబడినటువంటి ప్రాంతాలు మరియు నైపుణ్యం లేనటువంటి కూలీల వెసులుబాటు కోసం వారి అందరికీ వెసులుబాటు అయ్యే విధంగా దినసరి కూలి లభించే విధంగా ఈ యొక్క చట్టబద్ధత కల్పించి మరి రూపొందించినటువంటి ఏకైక పథకం ఏదైనా ఉందిరా అంటే అది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ యొక్క పథకాన్ని నిర్వీర్యం చేసేదానికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకొని మరి ఈ యొక్క కుట్ర అనేటువంటిది చేస్తా ఉంది. ముఖ్యంగా గతంలో 90% కేంద్రం వాటాగా 10% రాష్ట్రాలకు వాటా కల్పించినటువంటి ఈ యొక్క పథకాన్ని నేడు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ 60% కేంద్రం వాటా 40% రాష్ట్రాలకు కేటాయించి రాష్ట్రాలపై పెనుభారం మోపడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ప్రపంచం గర్వించదగినటువంటి నాయకుడు మహాత్మా గాంధీ గారి పేరును కూడా తొలగించి స్వాతంత్ర సమర యోధులు మరియు జాతీయ నాయకుల యొక్క చరిత్రను చెరిపి వేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి యొక్క కుళ్ళు కుతంత్రాలతో కూడినటువంటి ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవహార శైలి అంతా కూడా యావత్ భారత ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. దీనికి మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకో తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే భారతదేశంలోని ఎక్కువగా లబ్ధి పొందినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందిరా అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కానీ ఈ రోజు కూటమిలో భాగంగా ఉన్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, ఈ పథకాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉంటే ఇంతవరకు నోరు మెదపకపోవడం అనేటువంటిది కూడా చాలా శోచనీయమని చెప్పేసి ఈ సందర్భంగా యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పని దినాలను 120 రోజులకు పెంచి కూలీ రేట్లను పెంచకుండా ప్రజలను కూడా మభ్యపెడుతున్నటువంటి వైనం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే కూలీ రేట్లను పెంచి అంటే దినసరి వేతనాలను పెంచి పని దినాలను కూడా 120 నుంచి 150కి పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో ఏ విధంగా అయితే 90% కేంద్ర ప్రభుత్వం వాటా ఉండేదో ఇప్పుడు కూడా అదే 90% నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు ఈ 90% నిధులనే మీరే భరించే విధంగా ఒక కార్యాచరణ చేసి ఈ యొక్క పథకాన్ని గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా మహాత్మా గాంధీ పేరుతోనే కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ తరపు నుంచి డిమాండ్ చేస్తాం.